రాజు. ఏ తల్లి కూడా తన కడుపున పుట్టిన బిడ్డని చంపుకోవాలి అనుకోదు. అలా చంపుకోవాలి అనుకుంటే 9 నెలలు కడుపులో మొయ్యదు. రూప నా కూతురని వెనకేసుకొని రావటం లేదు. ఒక తల్లిగా ఇంకో తల్లి మనసు ఎలా ఆలోచిస్తుందో చెప్తున్నాను. అమ్మ రూపా, నీ బిడ్డ గురించి నువ్వెలా ఆలోచిస్తున్నావో నా బిడ్డ గురించి అంతకంటే ఎక్కువ నేను ఆలోచిస్తున్నాను. నీ బాధను మరిపించడానికి మేమంతా ఉన్నాం. మనం ఇంటికి వెళ్దామమ్మా. అవును రూపా, ఇంటికి వెళ్దాం పదా. నాన్న, రాజు నిజంగానే హాస్పిటల్కి రాలేదా? నా కోసం కాకపోయినా బిడ్డ కోసమైనా వచ్చుండాలి కదా నాన్న. నేను కూడా అలాగే అనుకుని అమ్మాయి గారి డెలివరీ కోసం హాస్పిటల్కి వెళ్ళారని తెలిసి దూరం నుండి అయినా నా బిడ్డను చూసుకుందామని వెళ్ళాను అమ్మగారు. కానీ అప్పటికే నా బిడ్డను దూరంగా పడేయమని పంపించేశారు. అమ్మాయి గారు అలా చేసి ఉండరని మీరందరూ అనుకున్నట్టే నేను అనుకొని అమ్మాయి గారిని అడుగుదామని వెళ్ళాను. కానీ అక్కడ సార్, ఈ బిడ్డ సీఎం గారి మనవడు సార్. ఈ బిడ్డ వాళ్ళ రక్తం కాదని, ఎవడో రక్తం అని దూరంగా తీసుకెళ్లి చంపి పాతేమని చెప్పారు సార్. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మొహం నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. అమ్మాయి గోరా మాట అన్నారా? రూప అంత మాట అందా? రూప అలా ఎందుకు అనుకుంటుంది రాజు? అక్కడేదో పొరపాటు జరిగింది రాజు. ఇప్పుడే రూపకి ఫోన్ చేసి అడుగుతానుండు. అమ్మగారు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అమ్మాయి గారు వీడి ముఖం కూడా నాకు చూపించొద్దు, ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళి పాతి పెట్టండి అని చెప్పడం నా చెవులారా నేను విన్నాను, నా కళ్ళారా నేను చూశాను. మీరంతా అంటున్న ఆ అమ్మాయి గారే నా బిడ్డని చంపేయమంటే వీడి మీదున్న మనసును చంపుకోలేక నేను తీసుకున్నాను. అమ్మాయి గారికి దూరంగా పెంచాలి అనుకున్నాను. అక్క, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. ఈ విషయాన్ని రాజుకి ఎలా చెప్పాలో ఆ దేవుడి దగ్గరుంచు. అంతా దేవుడే చూసుకుంటాడు. అవును రూపా, భగవంతుడు ఎలా రాసుంటే అలా జరిగిద్ది. మనం ఇంటికి వెళ్దామమ్మా. బిడ్డని ఎప్పుడో పాతి పెట్టేసుంటారు. ఇంకా రాజుగాడికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా రూపే చంపేసుంటుంది అనుకుంటాడే తప్ప వేరే ఏది అనుకునే అవకాశమే లేదు. ఇంతకాలం నా కూతురు బంగారం అనుకున్నాను. ఆ సూర్య పెంపకంలో పెరిగి ఆయనలాగే మూర్ఖంగా తయారవుతుంది అనుకోలేదు. ఎప్పుడైతే కన్న బిడ్డని చంపుకోవాలని చూసిందో అప్పుడే నా దృష్టిలో కూడా చచ్చిపోయింది. వీడి కన్న తల్లి లేకపోతే ఏంట్రా నాయనా? ఇక్కడ వీడి కోసం 4 అమ్మలున్నాం. నువ్వేం బాధపడకు, వీడిని కంటికి రెప్పలా మేం చూసుకుంటాం. నా మనవణ్ణి నీలగివ్వు. అవునరా అయ్యా, ఇంతకాలం గమ్యం లేని గాలిపటంలాగా గాలికి తిరిగింది చాలు.
ఇప్పుడు నీకు గమ్యం ఉన్నది. ఈడి గురించి మాత్రమే ఆలోచించు. జీవితంలో ఈడికి తల్లి లేని లోటు లేకుండా చూసుకుందాం. చూడండి, నా బిడ్డ చనిపోయాడు అనుకున్న కుటుంబానికి నా బిడ్డ బతికే ఉన్నాడన్న విషయం ఎప్పటికీ తెలియకూడదు. మీరెవరికి చెప్పకూడదు. తెలిస్తే వాళ్ళ పరువు పోతుందని నా బిడ్డని చంపినా చంపేస్తారు.